చదువుకున్నటువంటి పిల్లలారా మీకు బాగా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇప్పటిదాకా నాదొక వీడియో చూసిరు కదా, నా ఆఫీస్ మీద దాడి చేసిరు కదా, నా మీద హత్యాయత్నం చేసిరు కదా. ఎందుకు చేసిరు తెలుసా? ఎందుకు చేసిరంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్ కిట్స్ ఇస్తుండే. తెలుసా మీకు? శానిటరీ కిట్స్ ఇస్తుండే. ఆ కిట్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో 74 కోట్ల రూపాయలు దానికోసం బడ్జెట్ పెట్టిరు. అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ కిట్ల కోసం 74 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులోంచి 70 కోట్ల రూపాయలు దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారు. నేను అది క్వశ్చన్ చేసిన, మా ఆడబిడ్డల డబ్బు శానిటరీ ప్యాడ్ల డబ్బు ఎత్తుకపోయి అన్నందుకు నా మీద హత్యాయత్నం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులను అడుగుతా ఉన్నా, తీన్మార్ మల్లన్న గెలిచిన తర్వాత ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే, ఒక్కసారి గెలవగానే ఏం సంపాదించుకుందాం, ఎక్కడ కబ్జాలు పెడదాం, ఎన్ని కోట్లు వెనకేద్దామని అనుకుంటారు కదా. కానీ ఇటీవల కాలంలో నేను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కులగణన లెక్కలను తగలబెట్టిన. ఎందుకు తగలబెట్టిన అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4,21,00,000 మంది ఉన్నారని చెప్పి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో గవర్నమెంట్ చెప్పింది. చెప్పి మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఏం చేసిందంటే, తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్పింది. మరి 6 నెలల వ్యవధిలో 50 లక్షల మంది ఎట్లా చనిపోయారని అడిగిన. వాళ్ళ సమాధులు చూపించండి అని చెప్పిన. వాళ్ళ డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి అన్న. గవర్నమెంట్ ఇయ్యలే. ఇయ్యకుండా ఏం చేసిందంటే, ప్రశ్నిస్తున్నాడు రా మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది ప్రజలు, నాకు కావాల్సింది యువత. అందుకోసమే నేను ఈ కార్యక్రమం చేసిన. నేను చేసింది రైటా రాంగా? రైట్. థ్యాంక్ యూ. అయితే నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నేనేం చెప్పినంటే, రైట్ టు రీకాల్కి వస్తా అని చెప్పిన. రైట్ టు రీకాల్ అంటే ఏంది? ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళా ఆయనను గద్దె దించాలంటే ఎన్ని రోజులు కావాలి? మళ్ళా 5 ఏళ్ళు కావాలి కదా. నేను అట్లా కాకుండా ప్రజలకు ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును కూడా వాపస్ తీసుకునే హక్కు ఉండాలని చెప్పిన. దాన్నే రైట్ టు రీకాల్ అంటారు. ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజల దగ్గర ఉండాలా. ఒక బాయి దగ్గర మన ఇంట్లో ఒక జీతగాన్ని పెట్టుకుంటాం. ఆ జీతగాడు పని చేయకపోతే 5 ఏళ్ళ దాకా అట్లే ఊకుంటామా? వెంటనే తీసేస్తాం కదా. మరి ఎమ్మెల్యే కూడా ఒక జీతగాడే కదా, పని సరిగా చేయకపోతే వెంటనే తీసేయాలి కదా. అవునా కాదా? అదే రైట్ టు రీకాల్. రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి ప్రేమతో అధికారంలోకి వస్తే ఫస్ట్ రాజకీయ నాయకుల జుట్లను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతా. అప్పుడు ఏమైతుంది? భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు భయం స్టార్ట్ అయితే ఎవరికి? అమ్మా వీళ్ళు ఓటు వాపస్ తీసుకుంటారేమో, నా పదవి వెళ్ళిపోతుందేమో, నా పదవి పోతుందేమో అనే భయం రాజకీయ నాయకులకు వస్తుంది. అది కాదు, ఇంకా ఏం చేస్తా అంటే, ప్రతి సర్పంచ్ కొడుకు, ప్రతి ఎంపీటీసీ కొడుకు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కొడుకు వాళ్ళ పిల్లల్ని సర్కారు బడులలోనే చదివిపించేటువంటి చట్టం తీసుకొస్తాం. ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి పీజీ వరకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శరీరానికి క్వాలిటీ వైద్యం కార్పొరేట్ లెవెల్. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ పోయినామనుకో, లక్షల రూపాయలు ఖర్చు అయితే కదా, రేపు మన ప్రభుత్వం వస్తే ఒక్క అనా పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి మనం ముందుకు వస్తా ఉన్నాం. వాళ్లకు మనకున్నటువంటి తేడా ఏంటి? ఏంటంటే
వాళ్ళేమో మీ అమ్మా నాన్నకు ఉచిత పథకాలు, మీ కంట్రోల్ బియ్యం ఇస్తామని చెప్తున్నారు. మీకేం చెప్తా ఉన్నారంటే కంట్రోల్ బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నారు మీ అమ్మా నాన్నకు. నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్తా ఉన్నా. ఏది కావాలో చెప్పండి, ఏది కావాలి? ఇవాళ 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 3,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో చదువు కోసం కేవలం 7%. చదువు ఎంత విలువైంది? చదువు చాలా విలువైంది. ఆ చదువును రేపొద్దుగల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చి మీ అందరి ఆశీస్సులతో వస్తే చదువుకే 20% బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాం. ఓన్లీ చదువు. అలాగే ఓకే, థ్యాంక్ యూ. అలాగే తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం కూడా ఎట్లాగో చనిపోతాం కదా, ఎప్పుడైనా చనిపోతాం కదా. ఎవరికైనా మల్ల జన్మ ఉందా? పోనీ పోయిన జన్మలో ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? అట్లా ఎవరు కూడా లేరు కదా. మళ్ళీ జన్మ లేదు. మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మీకు సావిత్రిబాయి పూలే గారు తెలుసా? సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్. మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ సావిత్రిబాయి పూలే గారు మన బిడ్డలకు మంచి చదువు కోసం ఆమె పిల్లల్ని కనలేదు తెలుసా? మొత్తం అసెంబ్లీలో ఇప్పటి వరకు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తుందంటే 119లో సగం మంది అంటే 59 మంది మహిళలే ఉండాలని చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ చట్టాలు వాళ్ళే రూపొందించుకోవాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో. ఏంటిదా సమోసానా, వాటర్ బాటిల్? ఓకే, థ్యాంక్ యూ. మంచిగా సర్వ్ చేస్తా ఉన్నావు. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయనకి. ఓకే, ఇక మళ్ళీ ఎంటర్ కాకన్లా. రైట్, ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తా, వింటారా? తీన్మార్ మల్లన్న ఏం చేస్తా ఉన్నాడు, ఎందుకు ఈరోజు అంబేద్కర్ భవన్లో మీ మధ్యలో ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు అనేది ఒక చిన్న కథ చెప్తా. మీ ఇళ్లలో ఎవరికైనా కోళ్ళు ఉన్నాయా? కోడి పిల్లలు ఉన్నోళ్ళు చేయలేబట్టండి ఒక్కసారి. ఉన్నాయి కదా, కోడి పిల్లలు ఉన్నాయి కదా. అయితే ఒక కోడి ఏం చేసిందంటే కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. కోడి పెట్ట 10 గుడ్లు పెట్టింది. ఆ 10 గుడ్లను పొదిగేస్తే ఏమైతుంది? పిల్లల్ని చేస్తుంది. ఆ కోడి 10 పిల్లల్ని చేసింది. 10 పిల్లల్ని చేస్తే ఒక ఆయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి అసలు ఆయన ఏం చేసిండంటే ఆ కోడిని పొదిగేయంగానే పిల్లలైనాయి. 10 పిల్లలు కాగానే మన ఇళ్లలో కూడా కోడి పిల్లలు పుట్టగానే బయట వేయరు, ఇంట్లో గచ్చులో వేస్తారు. ఎరికేనా? గచ్చులో వేస్తారు, చిన్న చిన్న నూకలు వేస్తారు వాటికి తినడానికి. అప్పుడు తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ నూకల్ని ఇంకా ముక్కలుగా చేసి పిల్లల ముంగటేస్తుంది. అవి బుక్కుతా ఉంటాయి. అవునా? 2-3 రోజులు మంచిగా ఆడ వాటర్ కూడా చిన్న ప్లేట్లో వాటర్ పెడతాం, గిన్నెలో వాటర్ పెట్టగానే ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయంటే ఈ నూకలు బుక్కిన తర్వాత వాటర్ తాగుతాయి. అట్లా 2-3 రోజులు గడుస్తుంది. 2-3 రోజులు గడవగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆ గచ్చులోంచి పైకి ఎగురుతుంది. గచ్చులోంచి పైకి ఎగరంగానే ఏం చేస్తాయంటే పిల్లలు ఏమంటాయి అంటే తల్లిని అంటా ఉంటాయి, ఏందమ్మా నువ్వు పిచ్చిదానువా? రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇక్కడ నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, నీడ పట్టుకుండి తినుకుంటా నీళ్లు రాక నువ్వేటో గడ్డుపోతున్నావు ఏందమ్మా అని పిల్లలన్నీ తల్లిని అంటాయి. మీకు తెలియదు బిడ్డ అంటది. మా అమ్మకు పిచ్చిలేసినట్టుంది, మంచిగా ఇంట్లో ఉండక బయటికి వెళ్ళిపోతుంది. అట్లా ఏం చేస్తుంది, పిల్లల్ని కూడా మెల్లగా గచ్చెక్కిచ్చి 2-3 రోజుల తర్వాత ఇంటి గడప ఉంటుందిగా, బయటి గడప, అక్కడికి తీసుకొస్తుంది. మీ ఇళ్లలో కూడా కరెక్ట్ ఇదే జరుగుతుంది చూసుకోండి.
అక్కడికి తీసుకొస్తుంది కోడి. తీసుకొచ్చి కడప పైకి తల్లి కోడి ఎగిరి దుంకుతుంది. ఎగిరి దుంకి పిల్లలకు చూపిస్తుంటది, ఇట్లా ఎగరాలి, ఇట్లా దుంకాలి అని చూపిస్తూ ఉంటది. అట్లనే తల్లి గడప ఎక్కే కాడ పిల్లలకు చూపిస్తా ఉంది. అప్పుడు పిల్లలు ఎక్కలేక కింద పడుకుంటా ఆగమాగం అవుతా ఉంటాయి. అప్పుడు పిల్లలు ఏమంటాయి తెలుసా తల్లి కోడిని, అమ్మా నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? మంచిగా ఆడ రేవంత్ రెడ్డి గారు నూకలు పోసిండు. రేవంత్ రెడ్డి గారు నూకలు పోసి నీళ్లు పెట్టి కడుపు నిండా పెడుతుంటే మమ్మల్ని గిడి తీసుకుపోతున్నావు ఎందుకు, ఈ కష్టపెడుతున్నావు ఎందుకు అని అంటే, అప్పుడు తల్లి కోడి ఏమంటదంటే, ఇప్పుడు నూకలు పోసిందని చెప్తా ఉన్నారు బిడ్డ, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు బిడ్డ మిమ్మల్ని అని చెప్పి చెప్తాడు తల్లి కోడి. దాని తర్వాత ఏమైతుంది, అటో ఇటో చేసి అరుగు బయటికి తీసుకొస్తుంది, వాకిట్లోకి తీసుకో. అప్పుడు మన ఇంట్లో ముంగటంతా సాన్పిజల్ని ఆకిల్లే కదా, సాన్పిజల్ని ఆకిళ్ళు ఉంటే కోడి ఏం చేస్తుందంటే మెల్లగా సాన్పి పొక్కిలు చేస్తా ఉంటది. మీరు చూడండి, పొక్కిలు చేసి చిన్న చిన్న గింజలు ఏమైనా దొరికితే అప్పుడు తినబెడతా ఉంటది. అప్పుడు పిల్లలు అడుగుతాయి, తల్లి పొక్కిలు చేస్తా ఉంటే, అమ్మ ఎందుకమ్మా ఈ బాధ, లోపల మంచిగా రేవంత్ రెడ్డి గారు ఎంత మంచివాడు చూడు, లోపల ఎంత మంచిగా పోస్తా ఉన్నాడు చూడు నూకలు అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఈ తల్లి కూడా ఏమంటదంటే, మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. అప్పుడు ఏమైతే కుక్కురికి వస్తుంది, కుక్క కోడి పిల్లల మీద కురుకొస్తా ఉంటే తల్లి కోడి రెక్కలు విప్ప తీసుకొని ఆ కుక్కని తన్నడానికి పొడవడానికి పోతుంది. పోగానే కుక్క భయపడుతుంది, వెళ్ళిపోతుంది. కుక్క భయపడి వెళ్ళిపోగానే మళ్ళా కొద్దిసేపటికి పిల్లి వస్తుంది. పిల్లి రాగానే తల్లి ఏం చేస్తుంది అంటే కొక్కో అనగానే కోడి పిల్లలు అన్ని వచ్చి రెక్కల కింద దాచుకుంటాయి. అప్పుడు పిల్లలు అడిగితే ఏమని తెలుసా, అమ్మా అంత పెద్ద కుక్క వస్తేనేమో వాడిని దన్నడానికి పోయినావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా నువ్వు అని అడుగుతాయి. అంటే అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, ఆ కుక్క ఉత్తదే బిడ్డ, వాడిని బెదిరిస్తే పోతాడు, కానీ వీడు అసంటుడు డేంజర్ వీడని చెప్తుంది. డేంజర్ వీడని చెప్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వాకిట్లో నుంచి ఇంటికి కొంచెం దూరంగా ఉన్న పెంట దగ్గరికి పోతుంది. తల్లి కోడి పిల్లల్ని తీసుకొని పోతుంది, పెంట దగ్గర తీసుకొని పోయి తల్లి కోడి ఇట్లా తవ్వుతా ఉంటది. అప్పుడు పిల్లలు తింటా ఉంటాయి. తింటుంటే అట్లా అయిపోయిన తర్వాత ఏమైంది, ఒక రోజు గద్ద వస్తుంది. గద్ద రాగానే మళ్ళా కుక్కో అనగానే మళ్ళీ తన రెక్కల కిందికి ఉరికొస్తాయి పిల్లలని. అప్పుడు ఏందమ్మా ఇది అనంటే, మీ జీవితాలు కనెక్ట్ అయితే చూడండి ఇక్కడ. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తల్లి పెంటకాడికి తీసుకుపోతుంది, కానీ అది తవ్వదు. మీరు తవ్వుకోండి, మీరు తినండి అని చెప్తుంది. మీరే తవ్వుకోండి, మీరే తినండి అని చెప్తుంటది పిల్లలకు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటాయి అంటే, అబ్బా మా అమ్మ మారిపోయిందిరా, మా అమ్మ చూడు ఎంత పనికిరాంది, ఎంత తక్కువ అయిపోయింది చూడు, మమ్మల్ని హింసిస్తా ఉంది, మేమే తవ్వుకో అన్నట, మేమే తినన్నట అని ఆ పిల్లలు తల్లిని బదనాం చేస్తాయి. బదనాం చేస్తుంటే అందులో ఒక 5 పిల్లలు ఏం చేస్తారు ఎరికేనా, చీ నీ ఎంటనైతే ఉన్నామమ్మాయిగా, లోపట రేవంత్ రెడ్డి గారే నయం, నూకలు పోసిండు, నీళ్లు పెట్టిండు, మా కాళ్ళకు మట్టి అంటకుండా పెంచిండు ఇంట్లో, నేను అటే పోతా అని ఒక 5 పిల్లలు ఏం చేస్తాయంటే 5 పిల్లలు పోతాయి లోపటికి, ఇంకొక 5 పిల్లలు తల్లిని నమ్ముకొని ఆడుంటాయి. కరెక్ట్గా ఇది ఎప్పుడు 50 రోజులు దాటిన తర్వాత అప్పుడు తల్లి కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటుంది, దూరం కొడతా ఉంటుంది. కరెక్ట్గా ఆడికి పోయిన తర్వాత లోపల రేవంత్ రెడ్డి గారు 5 పిల్లలకు మళ్ళా నూకలు పోస్తాడు. గింజలు పోయంగానే బుక్తుంటాయి. ఆయనతో ఒకరోజు పండుగ వస్తుంది.